నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఈరోజు మీడియా మీద దాడి జరిగింది. మహా టీవీ మీద దాడి జరగడం అనేది నిజంగా అందరూ మీడియా పీపుల్గా మేము కూడా ఖండిస్తున్నాము. ఏదైనా ఉన్నా చర్చలకు రావాలి, చర్చల్లో పాలు పంచుకోవాలి, కానీ దాడి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక జర్నలిస్ట్గా ఇవన్నీ ఖండిస్తున్నాం. అలాగే అసలు దేనికి దాడి జరిగింది, దాని వెనకాలన్న కారణాలు ఏంటి, మనతో ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో కొంచెం డిస్కస్ చేద్దాం మనం. నమస్తే కిరణ్ గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు అందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్స్ వ్యవహారం అనేది నడుస్తుంది అని అందరూ మాట్లాడుతున్నారు. నిన్న మహా టీవీ వంశీ గారు పర్టికులర్గా ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు వాళ్ళు సడన్గా ట్రిగ్గర్ అయ్యారంటారు మీ ఉద్దేశంలో? సార్, రెగ్యులర్గా మహా టీవీ లైవ్ డిబేట్ రోజు వంశీ గారు కూర్చుంటారు. ఆ డిబేట్లో రోజు న్యూస్లో మనకు వస్తుంది. అంటే సిట్ దర్యాప్తుకు ముందు ప్రభాకర్ రావు గారు యుఎస్ నుంచి కోర్టు ఆదేశాల ప్రకారం వచ్చాడు. సిట్ ముందు రోజు హాజరవుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు, ఈటెల రాజేందర్ కానీ అందరూ మాజీ ఎవరైతే ఉన్నారో పార్టీ నాయకులు, కొంతమంది ఏబిఎన్ రాధాకృష్ణ గారితో సహా సిట్ నుంచి పిలుపు వచ్చింది. చాలామంది నుంచి వాళ్ళ ఫోన్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ట్యాప్ చేశారన్నది ప్రధాన ఆరోపణ సార్. ఈ విషయంలో భాగంగా వంశీ గారు అందరినీ ఉదాహరిస్తూ చెప్పుకుంటూ వచ్చారు. దీని వెనకాల ఇంత జరుగుతుంటే కేసీఆర్ గారు మౌనంగా ఉన్నారు. ఈ ఆరోపణలు వస్తుంటే ఎందుకున్నారని సోదాహరణంగా వంశీ గారు డిబేట్లో వివరించుకుంటూ వచ్చారు సార్. కొంతమంది అంతేగాని ఆయన ఎలిగేషన్స్ ఏం చేయలేదు. అది మీరే చేశారు అని చెప్పి ఆయన ఎలిగేషన్స్ చేయలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడే మనం వీడియో కూడా చూసాము, ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా, ఇంత పెద్ద పార్టీ, అందులోనూ మనకి జాతిపితగా గౌరవించే కేసీఆర్ గారు నోరు విప్పకపోవడం అనేది చాలా అది కరెక్ట్ కాదు అని. అయితే సార్, ఇందులో నేను వీడియోలో గమనించింది ఏంటంటే, అప్పర్ టిక్కర్ ఈయన డిస్కస్ చేసేటప్పుడు పైన ఒక అప్పర్ టిక్కర్ వస్తుంది. అప్పర్ టిక్కర్లో ఏమనుంది ఏంటంటే, సమంత, హెబ్బా, రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయి, సీరియల్స్లో తల్లి పాత్రలు చేసే వాళ్ళ ఫోన్స్ కూడా వదలలేదు, ట్యాపింగ్ చేశారు అనే ఎలిగేషన్. అంటే ట్యాపింగ్ చేశారు, క్వశ్చన్ మార్క్ కూడా పెట్టలేదు, డైరెక్ట్గా ట్యాపింగ్. అప్పుడు ఈయన మాట చెప్తూ ఉన్నారు, అంటే వ్యవస్థలో ఇంకా సెక్యూరిటీ అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అని. అయితే ఏదైనా సరే సార్, ఒకటి ఏంటంటే, ఇంతవరకు సిట్ అనేది బయటికి ప్రకటించలేదు ఇంకా, వీళ్ళ ట్యాపింగ్ జరిగింది, ఇది నిజము, ఇది వాస్తవం, ఇది అవాస్తవం అని. అలాంటప్పుడు దాని మీద మనం మీడియాలో ముఖ్యంగా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వెళ్ళిందా మహా టీవీ నుండి? దానివల్లే బీఆర్ఎస్ కార్యకర్తలకి కోపం వచ్చి దాడి చేశారా? అంటే సార్, ఎవరైనా ఆయన సరే, మహావంశీ మీరు అన్నట్లు దాన్ని చేసిన తర్వాత కొట్టడం, దాడి చేయడం పరిష్కారం కాదు. ఫస్ట్ అదైతే మనం ముందుగానే ఖండించాము. కొట్టడం, ఇది చేయటం అనేది ఎదిరించాలి, వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేయాలి బీఆర్ఎస్ వాళ్ళు, అదైతే సముచితమే మీరు అన్న పాయింట్. అయితే పైన ఈ అప్పర్ టిక్కర్లో సమంత, హెబ్బా, రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించినవి ఇది చేయకూడదు, లేకపోతే కాపురాలు కూలిపోతున్నాయి అనే టిక్కర్ లోపల ఉండటం మాత్రం అది కరెక్ట్ కాదేమో అనిపించింది. అంటే దాంట్లో బ్యాలెన్స్ చేశారు సార్. అప్పర్ టిక్కర్లు మీరు అన్నట్లు వెళ్తున్నాయి అని, కానీ క్వశ్చన్ మార్క్ వేయకుండా అది కేటీఆర్ చేశాడు అని అనట్లే. ఇవన్నీ ఆరోపణలు జన బాహుల్యంలో రోజు నాంతున్నాయి. ఇవి ఇట్లా ప్రధాన ఆరోపణలు వస్తున్నాయి. ఇదేంటి, దీనికి ఎవ్వరు కరెక్ట్ గా ఎవ్వరు చెప్పట్లేదు. ఇదేమో టీవీ సీరియల్ లాగా రోజు ముందరికి వస్తున్నారు. అప్పట్లో కొండా సురేఖ గారు కూడా సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం కూడా అదే, ఇట్లా 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 బెదిరించారు, దానివల్లే వాళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పి కూడా ఆవిడ ఆరోపణలు చేయటం, దాని మీద డిఫమేషన్ కేసు నాగార్జున గారు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇలాంటప్పుడు చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవి. అంటే మనం ఏదైనా సరే పక్కా ఆధారాలతోటి, రుజువులతో, సాక్ష్యాలతో మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే అవుతుంది కదా. వేగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది, కానీ అందరూ రాజకీయ నాయకులు సిట్ ముందర విచారణకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి విలేకరులతో మాకు తెలుస్తుంది, మేము సిట్ ముందర వచ్చి చెప్పేసి వచ్చాము, వాళ్ళే ట్యాప్ చేశారన్న మీనింగ్లో మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు. ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ ఎందుకు మీన విషయాలు లెక్కేస్తుంది? వీళ్ళు బీఆర్ఎస్, కాంగ్రెస్ ముల్లాఖత్ అయిపోయారా ఇంతమందివి? అంటే ఈ ట్యాపింగ్ నేపథ్యంలో ఎవరైతే టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ ఇచ్చిన వాళ్ళు కాకుండా ఈ అధికారులు మామూలు నార్మల్ పీపుల్ వాయిస్లు కూడా, ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ సెలబ్రిటీస్ ని కూడా ట్యాప్ చేసి ప్రైవేట్ గా బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నారు. ఇంత నీచమైన పని చేశారనేది మహావంశీ
మహావంశీ డైరెక్ట్ గా చెప్పలేదు ఆ విషయం. ఇట్లా జరుగుతోంది, ఇలా జరుగుతోంది, మీరు నోరు విప్పాలి, ఎందుకంటే మీరు నోరు విప్పకపోతే మీ మీద మరింత బురద జల్లే అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు చెప్పట్లేదు అని కేసీఆర్ గురించి ఆయన గురించి మాట్లాడారు. అయితే ఆర్టికల్ 19 and 21 దీని మీద మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవడం జరిగింది. ఆర్టికల్ 19 and 21 ప్రకారం అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది కంప్లీట్గా నిషిద్ధం. తెలుగులో చెప్పాలంటే వ్యక్తిత్వ హననం. చంద్రబాబు గారు కావచ్చు, రఘునందన్ గారు కావచ్చు, మన రేవంత్ రెడ్డి గారు అందరూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆఖరి కేటీఆర్ గారు కూడా ఫోన్ ట్యాపింగ్ ఒకళ్ళో ఇద్దరిదో జరిగితే జరుగుండొచ్చు, లంగాలది, లుచ్చాలది, లఫంగాలది, దానికి మీరు ఇంత రాద్ధాంతం చేయడానికి వైఎస్ జగన్ ఆయన కూడా తెలియదు అన్నాడు. సో ఆయన తెలియదు అన్నాడు. అయితే వ్యవహారం అయితే కొట్టొచ్చినట్టు క్లియర్ కట్గా విషయం ఏం తెలుస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది. అంటే మనకి ఇంకా సిట్ నుండి కానీ లేకపోతే ఇది కానీ ఎవరు దోషులుగా ఎవరు పరిగణించబడలేదు. అందులోనూ కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ఏమని, మీకు మేము చేశాము అని అనిపించి మీరు రుజువులు సాక్ష్యాలు పెట్టి మీరు చర్య తీసుకోవాలంటే తీసుకోండి, అంతేగాని ఈ లొల్లి పంచాయతీ ఏంటి ప్రతిసారి అని ఇది కూడా ఆయన చెప్పడం జరిగింది కదా. సో ఇలాంటప్పుడు ఏది కరెక్టు, ఎవరు కరెక్టు ఏంటి అనే దానికి కొంచెం టైం అయితే పడుతుంది. దోషులైతే శిక్షించబడతారు, లేదనంటే వదిలేస్తారు. ఈ టైం లోపల ఆయన క్లియర్ కట్గా మహా టీవీ వంశీ గారు చాలా క్లారిటీగా ఆయన చెప్పడం అనేది మామూలుగా ఇప్పుడు మనం ఏదైతే ఒక మధ్యస్థంగా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో మన తప్పు ఒప్పు అని మనం చెప్పట్లా, ఏం చెప్తున్నాము, ఇక్కడ ఇలా జరిగింది, ఇలా మాట్లాడుతున్నారు, నోరు ఎందుకు మెదపట్లేదని వంశీ గారు అడిగారు. అయితే ఇక్కడ వాళ్ళు ట్రిగ్గర్ అయిన పాయింట్ ఒకటి మళ్ళీ మళ్ళీ నాకు అదే అనిపిస్తుంది సార్. క్లియర్ కట్గా పైన సమంత, హెబ్బా అండ్ రకుల్ ప్రీత్ సింగ్వి వేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి. తల్లి పాత్రలు వేసే సీరియల్స్లో ఉన్న తల్లి పాత్రలు, వదిన పాత్రలు వేసే ఆర్టిస్టులను కూడా వదలడం లేదా అనేసరికి అది ఒక డబుల్ మీనింగ్కి దారి తీస్తుంది. అది వదలడం లేదా అనే దానికన్నా వాళ్ళు అట్లా పెట్టకుండా ఉండుంటే బాగుండేదేమో. మీరేమంటారు? అంటే అంటే ఆపోజిట్ పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ కొమ్ము కాస్తున్నాయనే ఛానల్స్ గతంలో కూడా చూసాం సార్, అన్ని ఛానల్స్లోనూ. మహా అనేది మీరు చెప్తున్న ఏదైతే స్టెప్స్ వేశారంటున్నారో అదొకటే కదా సార్, అన్ని ఛానల్స్లో అలాగే జరుగుతోంది. అవును, మనం ఇప్పుడు ఈ దాడి జరిగింది కాబట్టి పర్టికులర్గా ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు గతంలో ఇవన్నీ వచ్చిండేటివే, అయితే ఇది ట్రిగ్గర్ అయింది, పెద్ద న్యూస్ అయింది, వైరల్ అవుతుంది. గతంలో పోలీస్ జంట ఉన్నారు, అది వాళ్ళ ఫోన్స్ కూడా ట్యాప్స్ అయినాయి అని చెప్పి ఒక ఎలిగేషన్ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మనకి ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత హననమే. అది మీదైనా, నాదైనా, బడా నాయకులదైనా, హీరోయిన్స్దైనా, ఎవరిదైనా సరే ఫోన్ ట్యాపింగ్ అనేది కరెక్ట్ కాదు. అయితే అది ఒకళ్ళు చేశారు అని మనం బురద జల్లే ముందో లేకపోతే వాళ్ళని మధ్యలోకి తీసుకొచ్చే ముందో చట్టం ఉంది, దానికి సంబంధించి ఒక కేసు నడుస్తోంది, జరుగుతోంది, విచారణలు అన్నీ జరుగుతున్నాయి. బహుశా రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ గమనించి వెంటనే నోరు జారి మాట్లాడకూడదన్న ఉద్దేశంతో ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు మనం బయటపెడదామని కొంత సమయం తీసుకుంటూ ఉండొచ్చు. లేదా ఆ టైం లోపల మీడియా అత్యుత్సాహం అనేది ప్రదర్శించకూడదు. మనం కూడా మీడియా వ్యక్తులమే, అది నా ఉద్దేశం. మీరేమంటారు సార్? ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ గారు, ఇంకా నాయకులు మా ఫోన్లు ట్యాప్ జరుగుతున్నాయని చెప్తున్నారు సార్. 2 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటి నుంచి వాళ్ళకి అర్థమవుతుంది కదా, మేము మాట్లాడుకున్న ఫోన్లో మాట్లాడుకున్న మాటలు వాళ్ళకి తెలిసి మా పక్క డ్రైవర్లవి, పిఏలవి అందరివి ట్యాప్ అవుతున్నాయని మినిమం అర్థమవుతుంది సార్, సెన్స్. ఇది ఇప్పుడున్న ఆరోపణ కాదు. బహిరంగ సభల్లో అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నిగ్గు తేలుస్తామని రేవంత్ అన్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అన్నారు సార్. అవును, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కొత్తగా విచారణ నడుస్తుంది కదా, నడుస్తుంది అనేది విచారణ జరుగుతుంది. నిజ నిర్ధారణ చేసే లోపు అత్యుత్సాహం దేనికి అంటున్నాను. అత్యుత్సాహం లేదు సార్. ఈ రోజు రేపు ప్రతి పాయింట్ పైన సోషల్ మీడియా కానీ ట్రయల్ నడిపించేస్తుంది కోర్టుకి వెళ్ళక ముందే. అది సర్వసాధారణం అయిపోయింది. దాన్ని ఆపే వ్యవస్థ ఎంత సర్వసాధారణమైన దానికి శిక్షలు ఉంటాయి సార్, శిక్షలు ఉంటాయి. నిన్న ఎగ్జాంపుల్ సినిమా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది కదా అని మర్డర్స్ చేయటం. నిన్న ఎగ్జాంపుల్ సినిమా రివ్యూల్ని నిర్మాత మండలిలో, చలనచిత్ర మండలి వెళ్ళింది కోర్టుకి. సార్ రివ్యూలు ఫస్ట్ 3 రోజుల వరకు రాయొద్దు అని. వాక్ స్వాతంత్రం ఒకటి ఉంటుంది, ఎవరిని అడ్డుకోలేము దాన్ని అన్నారు. ఇది కూడా దాని కిందే పరిగణిస్తారు, ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా వాక్ స్వాతంత్రం అనేది కరెక్టే, మీరు అనే పాయింట్ నాకు అర్థమైంది. అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇట్లా జరిగి ఉండొచ్చు. అయితే ఒకటి సార్, వాక్ స్వాతంత్రం వేరు, ఒకళ్ళ మీద బురద చల్లటం వేరు అంటున్నాను. మీరు అలా జరిగి ఉండొచ్చు, మీరు మాట్లాడొచ్చు కదా, ప్రభుత్వం డిస్కషన్ చేయాలి, లేదా మీరు రావచ్చు కదా అని చెప్పాలి. ప్రభుత్వం చేసింది కాబట్టి మా పర్సనల్ విషయాలు ఇవన్నీ జరిగిందని
గత ప్రభుత్వం పైన అంటున్నారు సార్. అది ఆ ప్రభుత్వంలో కేటీఆరా, అధికారులా, ఐఏఎస్లా, ఐపీఎస్లా ఎవరు ఉన్నారనేది ఇప్పుడు తేల్చాలి, లేదా జరగలేదా అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం నలుగుతున్న హాట్ పాయింట్ పైన మాట్లాడుతున్నాం సార్. ఏదైనా కానీ బిగ్ అలిగేషను, ఒక సిట్టు, ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఎవరైతే ఉన్నారో యుఎస్ నుంచి కోర్టు రప్పించాల్సి వచ్చింది. నీకు రక్షణ కల్పిస్తాను, నువ్వు సిట్టు ముందుకెళ్ళి మొత్తం జరిగింది చెప్పంటేనే ఆయన యుఎస్ నుంచి వచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం దానికి ఎవరైతే సిట్టు ముందుకు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయబడుతున్నామని అనుకుంటున్నారు వాళ్ళందరినీ సిట్ పిలిపిస్తుంది. వాళ్ళు బహిరంగంగా వచ్చి మీడియా ముందు చెప్తున్నారు, మా ట్యాప్ జరిగాయి, ఈ గవర్నమెంట్ ఇంకా చర్య తీసుకోలేదని చెప్తారు. అది ప్రామాణికం కాదంటున్నారు. కాదు ప్రామాణికం, కానీ సిట్టు ముందు ప్రామాణికం కాదు, సిట్టు ఓన్లీ కోర్టుకే ఇస్తుంది సార్. అది కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఇందాకది కూడా బల్ల ప్లే చేసి ఒకసారి వినండి. ఇవన్నీ వర్బల్గా మాటలన్నీ ప్రామాణికాలు, స్కేల్స్ కాదు. దట్ డజంట్ మీన్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చేసేసారనో, లేకపోతే ఫోన్ ట్యాపింగ్లు చేసేసారనో, లేకపోతే ఇంకోటనో కాదు. అది కూడా ఏంటి, 11,000 ఫోన్ ట్యాపింగ్లు చేశారనేది ఎలిగేషన్. ఇలా 11,000 మంది ఫోన్ ట్యాపింగ్. రాజకీయంగా ఇలాంటివి రాజకీయ నాయకులు, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారు సార్, మాట్లాడతారు. అది దాన్ని ఆపలేం మనం. వాళ్ళు ఏమంటున్నారు చాలా క్లియర్గా, ఒకవేళ చేశామని రుజువు అయితే విచారణ పూర్తయిన తర్వాత శిక్షలాగా పడుతుంది కదా. చంద్రబాబు నాయుడు ఓటుకు నేటి కేసులో నువ్వు దొంగ ఎవరా డబ్బులు తీసుకొని మనకు చంద్రబాబు నాయుడు ఇద్దరిని విమర్శిస్తున్నారు. వీళ్ళు అదే అంటారు, మాపై నిరూపించరా అంటున్నారు. ముందుగా అది రాజకీయంలో జరుగుతూ ఉంటుంది సార్. అదే సార్, మీడియా వాళ్ళకి, మన వాళ్ళకి, మనలో ఉన్న మిత్రులకే ఇదేమి అంటే మనం ఎవరిని కించపరచట్లేదు, లేకపోతే మనం మహా టీవీ గురించి మనం నెగిటివ్గా చెప్పట్లా. కాకపోతే ఏమంటున్నానంటే కనీసం అంటే ఇంతవరకు మాట్లాడాలని ఒక పరిమితి ఉంటుంది. అది ఆ బార్డర్ క్రాస్ అయితే ఏమవుతుందంటే ట్రిగ్గర్ అవుతుంది, ఇలాంటి గొడవలు జరుగుతాయి. అంటే అసలు అలాంటి దాడి జరపటం కూడా అసలు ప్రజాస్వామ్యంలో హేయం, నీచం, మనందరం ఖండించాల్సిన విషయం. మీడియా పైన దాడి అనేది ఏదేదో చూస్తుంటే నాకు రంగం సినిమాలో సీన్స్ గుర్తొస్తుంటాయి. ఒక పొలిటీషియన్ మీద రాశారు అని చెప్పి, ఆ పొలిటీషియన్ వెళ్ళి ఒక చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి చేస్తే హీరో జీవ కార్తీక వెళ్ళి తీసుకొస్తుంది వాళ్ళ దగ్గర. అది కూడా మిస్ అవుతుంది. తర్వాత బ్లా 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 థింగ్స్ అది అట్లా జరుగుతుంది. అయితే ఏంటంటే మీడియా మీద చేయటం అనేది రాంగ్. మీడియా అది రాంగ్ అయితే మీడియా కూడా కొంచెం పరిధులు అవి తెలుసుకుని ఉంటే బాగుంటుంది అనేది నా పాయింట్. ఎనీవే మంచి విషయం అయితే కాదు అని చెప్పి అయితే మాట్లాడుకున్నాం మనం 2 సంఘటనల్లో. ఏదైనా సరే 2 సంఘటనలు మంచిది కాదు. ఏదైనా వీళ్ళు తొందరపడి ఒకరిపైన నువ్వు ట్రయల్ రన్ చేసి చేయడం, లేకపోతే బీఆర్ఎస్. నాకు తెలిసి ఇంకొక పాయింట్ సార్, నాకు తెలిసి కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ ఇద్దరు ఇలాంటి దాడిని ఎంకరేజ్ అయితే చెయ్యరు. వీళ్ళు అభిమానులు వెళ్ళి చేసిన దాడిగా మనం భావించాలి. వీళ్ళు ఏదో కావాలని ఇది చేసి, లేకపోతే అక్కడికి వెళ్ళి చెప్పండి, లేకపోతే ఇంకోటి చేయండి అనేది అది కాదు సమస్య. చాలామందికి ఇక మనకి బీఆర్ఎస్కి ఎంతమంది అభిమానులు ఉంటారు అనేది మనం చూస్తుంటాం. వాళ్ళు కూడా ఇది చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతకైనా సంయమనం పాటించాలి. ఒకవేళ నేరం రుజువు అయితే నిజంగానే శిక్ష పడుతుంది. అది డిఫరెంట్ ఇష్యూ. ఇది మీడియా అత్యుత్సాహం అనేది కూడా అంతగా చూపించకూడదు, కొంత లిమిట్స్లో ఉంటే. లేదండి ఇట్లా ఇంతవరకే మాట్లాడగలిగితే చాలా హుందాగా ఉంటుంది కదా. ఏదో ఓవర్ నైట్ పాపులారిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో అట్లా చేయకూడదు కదా అని మన మిత్రులు, మన మీడియాకు సంబంధించిన ప్రముఖులు కూడా మనం ఇప్పుడే డిస్కస్ చేసాం వాళ్ళతోటి. సో ఇదండి ఇవాళ. సో ఏదైనా సరే మీడియా అనేది అటు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉంటూ ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. కానీ సెన్సేషనల్ న్యూస్ లాగా లేకపోతే అభూత కల్పనలాగా అనేది ఉండకూడదు. ఏదైనా సరే రుజువులతోటి, సాక్ష్యాలతోటి మాట్లాడితే బాగుంటుంది. అంతవరకు వెయిట్ చేస్తే బాగుంటుంది. ఎంతలోనే తొందరపడి కోయిల ముందే కూసింది అని అనుకుంటే మనకి ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. నమస్తే, ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.